ఎంక్రోచ్మెంట్లో డ్రైనేజీ కాలువలపైన బంకులను తొలగించి అధికారులు తమను రోడ్డున పడేశారని యథావిధిగా ఆ స్థానాల్లో బంకులను పెట్టుకునే అవకాశం కల్పించాలని చిరు వ్యాపారులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిరసన తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పట్టణ చిరు వ్యాపారుల యూనియన్ ఆధ్వర్యంలో తమకు జీవనాధారం కల్పించాలని నిరసన తెలియజేశారు. నిరసన తెలిపి అనంతరం తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని చిరు వ్యాపారులు సబ్ కలెక్టర్ వెంకట త్రివినాథ్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు గాలి వెంకట్రామరెడ్డి చిరు వ్యాపారులు మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాల నుండి సైడ్ కాలువలపై చిరు వ్యాపారులు నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నామని, గత కొన్ని రోజుల క్రితం జీవనాధారమైన బంకులను తొలగించడంతో పూట గడవడం కష్టంగా మారిందని, పట్టణ అభివృద్ధికి తాము ఎప్పుడూ తోడ్పాటుగా ఉంటామని, కానీ చిరు వ్యాపారస్తులకు అన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం సరైనది కాదని, సుమారు 10 రోజులకు పైగా జీవనాధారం కోల్పోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో చిరు వ్యాపారస్తులు ఉన్నారని, వారికి ఏదో విధంగా జీవనాధారం కల్పించాలని సబ్ కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో చిరు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. మార్కాపట్నంలోని ఈ చిరు వ్యాపార సంఘానికి అధ్యక్షులండి. ఈ రాత్రులు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రోడ్ల డ్రైనేజ్ పైన మార్కాపట్నంలో ఒక 1000 మంది పైన జీవిస్తుంటారు. కోళ్ళు, పండ్లు, చికెను, మటను, అదేవిధంగా బజ్జీలు వేసుకునే వాళ్ళు, టిఫిన్, టీ హోటలు, ఇట్లా అంత పేదవాళ్ళు. ఇందులో 70% మైనార్టీస్ అండి. చాలా చదువుకున్న పిల్లలు కూడా దీంట్లో. ఈరోజు ఈ అబ్బాయి చక్కెర అని చెప్పినట్టు దీంట్లో ఆ చక్కెర కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఆ ప్రాబ్లం ఉన్నారు. మరి అందులో మా ప్రాంతంతో కూడా కరువు ప్రాంతం, తీవ్రమైన కరువు ప్రాంతం, తాగడం నీళ్ళు కూడా లేని ఈ ప్రాంతాల్లో ఆ విధంగా బతుకుతున్న వాళ్ళపైన ఇటీవల కాలంలో మున్సిపాలిటీ మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ మీద సమాధానంగా మేమంతా కలిసి మున్సిపల్ కమిషనర్ గారిని అర్జించాము. మున్సిపల్ కమిషనర్ గారే అయ్యా మీరంతా కూడా రోడ్డు మీద ఎవరైనా ఉంటే అది ఎన్నిక జరుపుకోండి, మేము మీ బంకులు పడగొట్టమని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు. ఆ విధంగా మేము కూడా అర్జించే అది అయిపోయిన 10 రోజుల తర్వాత ఒక వ్యక్తి ఒక రిపోర్టు సబ్ కలెక్టర్ తీసుకొని ఆ రిపోర్ట్ బేస్ చేసుకునే టౌన్ అంతా కూడా తనేదో ఇది విశాఖపట్నం అని అనుకుంటున్నాడు. ఈ విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఆయన సొంత ఊరు విశాఖపట్నం. ఆ విధంగా మార్కప్ డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నాడు. మంచి డెవలప్మెంట్కు మేమేమో వ్యతిరేకం కాదు. ఈ టౌన్లో ఉన్నటువంటి అనేక ప్రాబ్లంలో తాగడానికి కూడా 16 వార్డులకు ఈరోజు మార్కప్లో నీళ్ళు లేవు. అటువంటి ప్రాంతాల్లో అన్ని రాజకీయ పార్టీలు లేకపోతే ప్రజా సంఘాలు కూర్చోబెట్టి మా ప్లాన్ ఇట్లా ఉందండి, ఈ ప్లాన్కి మేము సహకరించాలి అని చెప్పాలా. కొన్ని బీరబత్త ముడిపడ్డ సమస్య కాబట్టి ఆ విధంగా కూడా చెప్పాలా. చెప్పకపోగా జేసీబీ పెట్టి సుప్రీంకోర్టు తీర్పు మాకు అందరికీ సుప్రీం తీర్పుంది. ఆ నిబంధనల ప్రకారంతో కూడా ఆ వీధి బంకులు ఏర్పరచుకుని వాళ్ళు దొరికిపోకాకండి, వాళ్ళు కూడా పేదవాళ్ళని చెప్పేసి దానికి రక్షణ కల్పించి సుప్రీం తీర్పిచ్చింది. దానికి అనుగుణంగా పార్లమెంటు 2014 చట్టం చేశారు. పార్లమెంట్ చట్టం కూడా ఉంది దొరికిపోవద్దని. కానీ ఏకపక్షంగా ప్రభుత్వం వచ్చేసి ఆ విధంగా సబ్ గారు మున్సిపల్ కమిషనర్ పోలీసులు పెట్టి కొత్త పడగొట్టారు. అందువల్ల దాకా ఈరోజు మార్కాపట్నంలో 1000 బంకులు కూడా నిలిచిపోయాయి. అంటే 9 గంటల వాళ్ళ పేదలంతా కూడా వాళ్ళు కూడా పక్క వెళ్ళిపోయారు. ఈ విధంగా 10 రోజుల నుంచి దాదాపు 12వ రోజు